చంద్రగిరి అల్లర్లపై వీడియో ప్రెజెంటేషన్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని కౌంటర్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు. తనపై జరిగిన దాడి విజువల్స్ ను నాని చూపించారు. టొమాటోతో తనను చంపడానికి చూశారని ఆరోపించారు. బాగా దెబ్బలు తగిలా ఆసుపత్రి పాలయ్యాను. నాని గారు చాలా చెప్పారు. మీకు వాస్తవం జడ్జిమెంట్ ఏమైనా కానీ లేదు. ఇప్పుడు అతను విమర్శించాలనో తప్పు పట్టాలని నా ఉద్దేశం కూడా కాదు. కానీ వాస్తవాలను చెప్పకపోతే ఈ ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు తను చూడండి, తను పెట్టుమా. ఇది జరిగింది కదా, ఇది జరిగిన తర్వాత అంతా వెళ్ళిపోయాడు. నాని వేరే కారులో ముందుకు వచ్చేసాడు. పిల్లలు రాళ్ళు తీసి కారులో వేస్తున్నాడు. చూడు, నాని చెప్తున్నాడు రాళ్ళు కారులో వేయమని. ఇది వెరీ యాక్టివ్. మీరు గమనించండి. అతను ఎక్కాడు, సెక్టర్ అనుకున్నాడు. అతను యాక్టివ్గా ఉన్నాడు కూడా చూడండి. జాగ్రత్తగా గమనించండి ఎంత యాక్టివ్గా ఉన్నాడు. ఒకసారి మీరు గమనించండి, వాస్తవాలు గమనించండి. చూడండి, బాగా నడుస్తున్నాడా. జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళాడు లోపలికి. ఎవరికో ఫోన్లు చేస్తున్నాడు. ఎవరికో భార్య వచ్చింది. అంతా చూస్తున్నాడు ఎంత యాక్టివ్, వెరీ యాక్టివ్. చూడండి, నడుచుకుంటూ పోతున్నాడా, ఫోన్ చేసుకుంటూ. నిజంగా తను దెబ్బలు ఉంటే, చేతులు పడిపోయింటే, కాలు ఇబ్బంది వచ్చింటే తను అలా నడవగలుగుతాడు. చూడండి, వెనకాల పెట్టుమా, ఇది పెట్టుమా, అట్లే చెక్ చేయమా, అట్లే స్టాప్ చేయి. ఇది యూనివర్సిటీ కాడ నన్ను తీసుకొని పోయి వెహికల్ ఎక్కించుకొని పోతా ఉండేది. స్ట్రెచ్చర్ పెట్టింది. ఇది కారు. ఇది హాస్పిటల్ స్ట్రక్చర్. నా ప్యాంట్ షర్ట్ కూడా చూడండి. ఇది సిమ్స్ హాస్పిటల్. చూడండి ఒకసారి. అదొక కారు ఇంకా డబుల్ సీట్ పక్కన నడిచొస్తున్నాడు. నన్ను గుర్తుందా? ఆ పిల్లడు బాను నాని కారులో ఉన్నాడు. ఆ పిల్లడు పక్కన కారు అందుగా నడిచొస్తున్నాడు. సిటీ కూడా రికార్డ్ అయింది. అంటే నాని కారులో ఉన్నప్పుడు ఆ బాను కొట్టాలి, దేవుని కొట్టాలి, నాని కొట్టాలి. పోయి నడుచుకుంటూ వస్తున్నాడు పక్కనే. అది కూడా చెప్తున్నాడు. పెట్టినాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు పక్కకి. ఇప్పుడు నాని దిగాడు. నాని దిగితే కారును కొట్టాడు, పరిగెత్తి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన బాణం వాళ్ళు పట్టుకొచ్చారు. వెనక్కి గన్మెన్ మీద పట్టుకొచ్చాడు. చూడండి మీరు. చూడ అదే బాణం వాడు వెళ్ళిపోయిన బాణం వాళ్ళు పట్టుకొచ్చారు. గుట్టు ముచ్చేసి దాంట్లో అతను తగిలింది తప్ప చూడు. బాణం చూడు. నాని కారులో లేడు. చూడండి కాదు, నాని గారు కారులో లేడు. తప్పించుకునే క్రమంలో తగిలింది. బాగానే చూడు. మళ్ళీ కారునే కొడతారు తప్ప నాని చూడదు పోలా. చూడు, అతని ఉద్దేశము అది కారు తగ్గ పెట్టాడు కాబట్టి ఈ కారును కొట్టాలని ఉద్దేశం తప్ప నాని కొట్టాలని లేదు, నాని గారిని కొట్టాలని లేదు. కారులో చూడండి ఏమేమి తీసుకుని వస్తారు. చూడండి, ఈ సైడ్ చూడండి. నడుచుకొని వస్తున్నాడు. చూడండి, ఇప్పుడు కారు పక్కన వస్తాడు. చూడండి, వస్తాడు. చూడండి, అది ఆయన నడుచుకొని వస్తున్నాడు అంట. ఆయన నడుచుకొని వస్తాడు. చూడండి, నా పైన దాడి చేస్తా ఉన్నాడు. నేను కింద పడ్డా. మా గన్మెన్ లాగినట్టు చూడండి, నేను కింద పడ్డా. చూడండి, అది కింద పడ్డా. మళ్ళా చూపిమా. సమిట్తో కొడతా ఉన్నాడు. సమిట్తో కొట్టా, నేను కింద పడ్డా. ఆయన చెప్పిన ప్రకారం నాని పైన అత్యాయత్నం జరగల, నాని పైన కారు పైన దాడి అన్నాడు. మా తుమ్మలగుంట అపరిచితుడు. మా తుమ్మలగుంట అంటే తుమ్మలగుంట కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్నా. తుమ్మలగుంట అపరిచితుడు చెప్పాడు. దాన్ని సాక్ష్యం చేశారు కదా. నన్ను చంపితే కింద పడ్డా, దేవుడు కాపాడినాడు. నేను దిగి పరిగెత్తుకుని ధైర్యంగా వాళ్ళ పైన పోరాడదానికి పోయినా. తండ్రిగా ఒక నామినేషన్ రోజే నేను పోయినా. కానీ ఆ రోజు నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. ఆ రోజు నాకు ఒక్క వైఎస్ఆర్సీ పోలు లేరు. ఇక్కడ నామినేషన్ బయటికి పోతున్నాను. నామినేషన్ ఎంత 1 గంట 2 నిమిషాలు పోయినా
1 గంట 12 నిమిషాలు బయటకు వచ్చాను, 15 నిమిషాల లోపల ఇచ్చేసి వచ్చేసాను అంతే. నాకు ఏం జరిగింది బయట తెలియదు. బయట కారు ఎక్కి వెళ్ళిపోతా అంటే ఆ రోజు నా మీద దాడి చేశాను. ఒకటే అడుగుతుందా, నా మీద ఎలా దాడి చేశాను? రాళ్ళతో కొట్టారు, కర్రలతో కొట్టారు. నాకు రికార్డు అవసరం లేదు, కర్రలతో కొట్టారు. నా కారు మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఆ రోజు ఒకటే డ్రైవర్ చెప్పా, అరే నువ్వు కానీ ఆపావంటే కాదు, నేను దిగాల. నేను దిగితే నా మీద రాయబడినా కర్రతో కొట్టినా నాకు 4+4 గన్మెన్స్ ఉన్నారు. ఈ గన్మెన్ ఫైర్ చేస్తే అమాయకులు ఇబ్బంది పడతారు. నాకు అవమానం అనిపించింది. నన్ను కొట్టినా కూడా ఎవరికి ఇబ్బంది కాకూడదు, మనం వెళ్ళిపోదామని చెప్పి ఇంటి దాకా ఆపుకుండా వచ్చేసాను. కాదు కొట్టాను, నాకు ఎవరున్నా లేదు. సో నా మీద ఎలా చేస్తారు చూడండి, పెట్టాను ఫోన్ పెట్టాను. నాకు ఏం దమ్ముందో జస్ట్ నా మీద ఫోన్ దారుణం. ఒక వయసు తగ్గింది జెండా చూపించాను. ఫోన్ మీద చెప్పాడు, ఆపత్తి చెప్పాడు. ఇది చూడండి, మొత్తం ఆర్టీ ఆఫీస్ ఎదురుగా వీధిలో వైసీపీ నాయకుడు చూడండి. ఈయన ఒక నాయకుడు, ఆయన ఒక నాయకుడు. మీడియా సోదరులందరూ ఉంటారు. ఇక్కడ ఎక్కడైనా ఆయన కారు కొట్టామో చూడండి. తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరైనా కొట్టినారా చూడండి, మీరే చూడండి. సుత్తులు ఏమైనా ఉన్నాయా, కర్రలు ఉన్నాయా?